సేవా సమితి కోవిడ్ ఈరోజు జరుగుతున్న సమావేశానికి మా కుల బంధువులైనటువంటి అధ్యక్షులైనటువంటి చంద్రమౌళి గారు, ఉపాధ్యక్షులైనటువంటి జగన్నాథమ్మ గారు, మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ మా కులంలో ఏ సమస్య ఉన్నదన్నా మాకు వెంటనే స్పందించే ఒక వ్యక్తి లక్ష్మయ్య గారు మాకు ఏది కావాలన్నా చేసేదానికి ముందుంటారు. ఇలానే ఈరోజు జరిగిన ఈ సంఘానికి చేరినటువంటి ఈ గ్రామస్తులు 56వ గ్రామం ఈ సంఘం అభివృద్ధి చూసి ఎక్కడో ఉన్న వాళ్ళు మేము కూడా చేస్తాం సంఘానికి అని చెప్పి వాళ్ళ వంతు సహాయంగా ఈరోజు డబ్బులు కట్టి సంఘానికి చేరి వాళ్ళ సభ్యత్వం తీసుకున్నారు. అలానే మన కులస్తులు ఎక్కడున్నా కానీ ఏం చేసిన కోవిడ్లో ఇబ్బంది వచ్చినప్పుడు సంఘాల కాడికి వస్తారు, కానీ ఇబ్బంది జరగకముందే మన కుల సభ్యులందరూ ఇలా కలిసి ఉన్నాం, మనం అందరం కలవాలని ఒక ఆలోచన మేము ఇంట్లో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మనకు సంఘాల కాడికి రావాలని మిమ్మల్ని దేనికి కూడా మేము ప్రోత్సహించిన సంఘం. మీకు ఇబ్బంది జరిగినప్పుడు మన వాళ్ళు ఇబ్బంది పడకూడదని కోవిడ్లో సంఘం పెట్టినారే కానీ ఇంకా వేరే ఉద్దేశించి అయితే పెట్టలేదు. ప్రతి ఒక్కరు కూడా మన కులస్తులు ఎక్కడున్నా కానీ మీరు అందరూ కూడా గమనించి ఈ ప్రతి నెల 20వ తారీఖు వచ్చే శుక్రవారం ఆ రోజు సంఘం సమావేశం జరుగుతుంది. మన తెలుగు వాళ్ళలో మన కులస్తులు ఎక్కడున్నా కానీ సంఘం కాడికి వచ్చి మీ సమస్యలు ఏందనేది మన సంఘంలో అధ్యక్షులు ఇలాంటి సంఘానికి బద్దగా తీసుకొచ్చారంటే మీకు ఏదో తగిన సలహాలు సూచనలు సంఘం ఇచ్చి మీకు ఏదైనా ఆర్థిక పరంగా కూడా సంఘం సాయం చేస్తుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే సంఘంలో సభ్యత్వం తీసుకోవాలి. సంఘంలో సభ్యత్వం తీసుకుంటే మీకు ఏది కావాలన్నా సంఘం ముందుండి మీ సమస్యను తన సమస్యగా భావించి మీకు ఏ సమస్య వచ్చినా సంఘం ముందు నిలబడుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా మన ఒడ్డరి కులస్తులు ఎక్కడున్నా కానీ ఫస్ట్ మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తిస్తున్నాను. జై ఒడ్డరి.